సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సృష్టి అనంటేనే అదొక అంటే వింతలా భావించాలి మనం. నిజంగా ఒక అద్భుతము, ఒక వింత, దానికన్నా అందమైనది ఇంకోటి లేదు. అటువంటిది ఆ సృష్టిలో మళ్ళీ ఎన్నెన్నో అద్భుతాలు, వింతలు రకరకాలవి చోటు చేసుకొని ఉన్నాయి. అయితే అలా చూసుకుంటే ఇప్పుడు తేనె దానికన్నా మధురమైనది లేదు అని అంటాము. మనకు ఈ సృష్టిలో 7 రకాల వింతలు, వండర్స్, అద్భుతాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు వీటికన్నా ఇప్పుడు మనం చూస్తున్నవి, వింటున్న వాటికన్నా కూడా ఇంకా అందమైనది, అద్భుతమైనది ఏదైనా ఉంది అని చెప్పొచ్చా? చెప్పాలి అంటే అది ఏంటి? అందమైనదే కాదమ్మా, ఆకర్షణీయమైనటువంటిది. పుట్టిన ప్రతి ఒక్క మనిషి దానికి ఆకర్షితులవుతారు. దీనికి ఆకర్షితులు కారు అన్నటువంటి మనిషిని నాకు తెలిసి భూమి మీద ఎవరు లేరమ్మా. ఎవరైనా ఉన్నారు అంటే నేను నమస్కారం చేస్తా మనిషికి. ముందు అసలు అదేంటో చెప్పండి చూద్దాం. అది ఎంత అందమైందంటే అమ్మా, త్రిగుణాత్మక శక్తి ఉన్నటువంటి వ్యక్తిని కూడా తలకిందులు చేస్తుంది అందం. అంటే త్రిగుణాత్మిక అంటే త్రిమూర్తుల యొక్క శక్తనా? అంటే నిరంతరం భగవద్ధ్యానంలో ఉండేటువంటి వ్యక్తిని కూడా ఆ అందం ఆకర్షిస్తూ ఉంటుంది. ఓకే. అంతకు మించిన అందం అనేటువంటిది ప్రపంచంలో ఇంక ఎక్కడ భూమి మీద లేదమ్మా. భూమి మీద కాదు, అసలు 14 లోకాలలో దానికి మించిన అందమైంది లేదు. అంత అద్భుతమైందమ్మా. ఏంటండి? ప్రతి ఒక్క మనిషి దాన్ని చూడంగానే, దాన్ని వినంగానే మైమరిచిపోతాడు. అది నిజమా అనేసేసి నమ్మేసేసి దాని వెంట పరిగెట్టి అది తప్ప నాకు జీవితం లేదు అనుకుంటూ పూర్తిగా కింద పడిన తర్వాత కూడా ఇంకొకరి దగ్గర మళ్ళీ ఆ మాట వింటే అది నిజమనుకుని మళ్ళీ పరిగెడతాం. కొంపదీసి ప్రేమనయ్యింది కాదండి, అది అంత అందమైంది కాదు. ఏమో, అలా మీరు చెప్పేదాన్ని బట్టి లేదమ్మా. ప్రపంచంలో కల్లా అత్యంత అందమైనటువంటిది, ఆకర్షణ చేసేటువంటిది సమ్ము. సమ్ము సమ్ము అంటే మోసం. మోసం చేయటం, బా, దాన్ని మించినటువంటి అందము ప్రపంచంలో ఎక్కడ లేదు. మోసం అందం ఎలా అవుతుంది గురుగారు? అంతే కదమ్మా, ప్రతి ఒక్క మనిషిని అది ఆకర్షిస్తుందిగా. నేను ఇవాళ మీరు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీకు 10 రూపాయలు వడ్డీ ఇస్తాంటే మీరు సిద్ధపడ్డారా లేదా? మీరు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు, మీకు 1,00,000 లేదు, రూపాయి లేదు, మోసపోయినట్టుగా. మీకు ఏదో వస్తుందని మీరు ఆశపడ్డారు. అవును. అని నేను మిమ్మల్ని మోసం చేయాలి, దాంట్లో మీ తలక మీరు దానికి సిద్ధపడిపోయారుగా మోసపోవడానికి. సో దాన్ని మించినటువంటి అందం, ఆనందం, ఆకర్షణ శక్తి ప్రపంచంలో దేనికి లేదమ్మా. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క మనిషి ఆ పదానికి, ఆ ఉచ్చులో బిగిసిపోతారు కాదంటారా? వాస్తవమే. ఆ ఉచ్చులో బిగిసిపోయిన వాళ్ళు, అకారణంగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉచ్చులో బిగుసుకుపోయి బయటికి రాలేక, ఏం వస్తుందో తెలియక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది మనం ఏదైనా ఇది కాదు, ఇది తేడా ఉందన్నట్టు విషయం బయటకు వస్తే వాళ్ళు తిరిగి మనల్ని బ్లేమ్ చేస్తారేమో, నన్ను మోసం చేసామని మనల్ని ఎక్కడ అంటారు అని చెప్పి ఎదుటి మనిషి మోసం చేస్తున్నారని తెలిసినా నవ్వుతూ తిరిగి వీళ్ళని ఒక మాట ఎక్కడ అంటారు అనిపించుకోవాల్సిన భయంతో నవ్వుతూ ఆ బాధను అనిపించే వాళ్ళు ఎంతోమంది లేరమ్మా ఉన్నారు. అంటే చివరికి అది మోసమని తెలిసి కూడా మనిషిని జలగలాగా ఒంటి మీద ఉంది, ఎంతకి ఎంత రక్తం కావాలో అంత పీల్చుకుంటుందని తెలిసి కూడా ఆ బాధని ఆనందంగా అనుభవిస్తూనే ఉన్నారు. ఎందువలన అది అవును అని తెలిసి బయటకు వచ్చేసేసి ఏదైనా గొడవ పెట్టుకోవడం, అరుచు ఏదైనా బయటకు వచ్చేస్తే ఎక్కడ బ్లేమ్ చేస్తారు? ఎందుకు? ఎవరికైనా మాట మాటే, విడిపోయి మాట పడేదానికన్నా దగ్గరుండి మాట పడటం బెస్ట్ కదా అనే ఒక ఉద్దేశంతో ఇంకా ఎక్కడో ఏదో ఒక ఆశతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులోంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ అమ్మా. అసలు మోసం అనేటువంటిది తగలకుండా ఉండే వాళ్ళు ఉంటారా? ఉండరు. మరి ఇప్పుడు చెప్పండి, నేను అనే దాంట్లో తప్పేదన్నా ఉందా? కానీ అది దుర్మార్గమైన ఒక చర్య. మోసం చేయడము అనేది మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడమే తప్పు. మోసపోవడమే తప్పు.
మోసపోవటమే తప్ప. అందుకనే నేను చాలామందికి చెప్తా, ఉమ్, నన్ను ఎవరన్నా మోసం చేశారంటే ఓకే, వాళ్ళని నువ్వు తిట్టుకోవద్దంట. ఉమ్, వాళ్ళని నువ్వు తిట్టుకోవద్దు. ఎందువలన? వాళ్ళకి నటించడం చేతనైంది, నీకు నటించడం చేతకాల, నువ్వు మోసపోయావు. సో తప్పు నీది. ఉమ్, అంటే అక్కడ ఏదో జరుగుతుందని నువ్వు అర్థమై కూడా ఏమో అనుకుని అక్కడే ఉన్నావు అంటే తప్పు నీది. కాబట్టి నువ్వు నిందించే అర్హత నువ్వు కోల్పోయావు. ఉమ్, ఉమ్, కాబట్టి నిందించకు పొరపాటు కూడా. నిందిస్తే అంత మోసానికి కారకుడు నువ్వే అవుతావు. కాబట్టి నిందించకు, అనుభవించావు శిక్షని. ఓకే. జీవితంలో నీకంటూ ఒక మంచి రోజు భగవంతుడు ఏదో ఒక రకంగా ఇస్తాడు. ఆ ఇచ్చిన రోజు నాడు ఆ రోజు నువ్వు ఆనందంగా మలుచుకో. ఉమ్, అంతేకాని వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను మోసం చేశారు, నువ్వు అనడానికి నీకు అర్హతలు ఏమాత్రము లేవు అన్నదని చెప్తా. ఎందువలన? ఉమ్, నువ్వు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నావు. నీకు ఒక వ్యక్తి నీకు ఏదైనా పరిచయమే 4 విషయాలు చెప్పినప్పుడు నీకు అర్థమవుతుంది ఈ 4 విషయాల్లో 3 అబద్ధాలు అని. అర్థమైన రోజున నువ్వు బయటికి రాలేకపోయావుగా. అవును. ఏదో ఒక రకమైనటువంటి విషయంలో ఇరుక్కుపోయి అక్కడే ఉన్నావుగా. అంటే తప్పెవరిదైంది? కాబట్టి మోసం చేయటం అనేటువంటిది ఒక విద్యమ్మ, ఉమ్, ఒక ఆర్ట్. అందరికీ రాదది. కొంతమందికి వస్తుంది కానీ బయటపడిపోతారు పాపం. కొంతమందికి మోసం చేయటం వస్తుంది, ఆర్ట్, బయటపడతారు. కొంతమంది కింద పడ్డ నాదే పై చేయి అంటారు చూసారండి. అవును. మనం మోసం చేశామని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఎలా మారుస్తారంటే, నేను కావాలని ఈ పని చేశాను, నువ్వు తెలుసుకుంటావు తెలుసుకోలేవు అని తెలుసుకోవడం కోసం ఈ పని చేశాను, నీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, చాలా మంచిది, ఇట్లా మళ్ళీ ఈ రకంగా కూడా వాళ్ళకి అందులో మంచి నిష్ణాతులు, మాస్టర్ డిగ్రీ, త్రిబుల్ డాక్టరేట్ తీసుకుంటారు అన్నమాట వాళ్ళు. ఉమ్, అటువంటి పళ్ళ మధ్యలో నాలుకలాగా మనం ఉండాలంటే మన వల్ల అవుతుందమ్మా. అవ్వదు. కాబట్టి దెబ్బలు తింటాం, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒక చోట ఆ పళ్ళు నాలుకని కొరుకుతూ ఉంటాయి, ఉమ్, నాలుక ఖర్చుకుంటూ ఉంటాం, మనం ఆ నొప్పి అనుభవిస్తుంది. కానీ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి. ఆ మధురమైంది, ఆ తీయదనమైంది, ఆ ఆకర్షణమైన దానికి నువ్వు లోనవ్వకుండా ఉన్నావా లేదా ఉమ్, ఉమ్, అనేటువంటిది మాత్రమే నువ్వు చూసుకోవాలి తప్పితే, ఆకర్షణకి గురైన తర్వాత నువ్వు నీ యావత్తు పోగొట్టుకున్నా తప్పు అవతల వాళ్ళది కాదు. కానే కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా మోసం చేసిన వాళ్ళది తప్పు కాదు, మోసపోయిన వాళ్ళదే తప్పు. ఎందుకు అంటే వాళ్ళని అతిగా నమ్మటము, తెలిసి కూడా వాళ్ళతో తెలిసి కూడా ఉండటము, కంటిన్యూగా నమ్మటం అనేటువంటిది సర్వసాధారణమమ్మ. అవును. ఒక మనిషిని నమ్మేస్తారు. ఉమ్, నేనే ఉన్నా, ఉమ్, ప్రతి మనిషిని గురుగారుని వాళ్ళు ఎందుకు చెప్తే పాపం, అయ్యో వాళ్ళు అబద్ధాలు ఎందుకు చెప్తారులే. నాకేంటంటే నేను కాస్త మొహం మీద మాట్లాడతా, ఆ, మొహం మీద మాట్లాడితే కాస్త కోపం ఎక్కువైనా ఉంటే మొహం మీద మాట్లాడతారు కాబట్టి మన దగ్గర నిజమే చెప్తారు మనం అనుకుంటాం. అవును. కానీ 100కి 88 మంది నా దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్తారని ఉమ్, తెలుసు. కానీ మనం నిందించలేకపోతున్నాం. ఉమ్, మొహమాటము, వాళ్ళు బాధపడతారు. తద్వారా ఎంత మనిషిని మానసికంగా హింసకు గురి చేస్తున్నారో కూడా తెలుసు. ఆ, కానీ మాకేంటి, నువ్వు ఏం చెప్పినా ఒక బ్రాహ్మడిగా నేను నిన్ను విశ్వసించాలి. ఉమ్, ఉమ్, 10 మంది దగ్గర 10 దెబ్బలు తిన్నా, ఉమ్, 11వ వాడు వస్తే అతని దగ్గర నేను విశ్వసించాలి. అంతే. కానీ విచిత్రం తెలుసా అండి, 100 మందిని మేము విశ్వసిస్తే 100 మందిలో ఒక్కరు కూడా కంప్లీట్గా మమ్మల్ని విశ్వసించలేరండి. అది అంటే మానవ ధర్మమే అలా ఉందంటారా? ఎందుకని అంటారు అట్లా? ఎవరికి వారికి మన అవసరం అయిపోయింది కదా ఆయన దగ్గర. ఉమ్, ఆయనతోటి కనుక మాట్లాడతారు, రేపు పొద్దున ఆయనకి ఏదైనా అవసరం అయితే నన్ను అడుగుతారు మళ్ళీ. ఉమ్, కాబట్టి నా పని అయిపోయింది. గురుగారు అసలు మీరు చేసేటువంటి నేను చూశాను, అగ్నిహోత్రంలో దిగుతాను చూశానండి, దేవాలయం చూశాను, మీలాగా నిస్వార్థంగా చేసేవాళ్ళని ఎవరు చూడలేదు గురుగారు, మా పనిలో ఒక్కడి పూర్తయితే గురుగారు, అసలు అంతా ఇంత కాదు గురుగారు అంటారు. ఉమ్, ఇతను చెప్పింది అబద్ధమే. అతను పని అయిన తర్వాత మొహం కూడా చూడదు, నాకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఉమ్, అయినా నన్ను నమ్ముచ్చాడుగా, చేసి పెట్టేశాం. ఆ తర్వాత మొహం కూడా చూడరు వాళ్ళు. ఉమ్, ఇలా 100 మంది ఉంటారు, మాకేంటి ఒక్క మనిషి మమ్మల్ని నమ్మలేకపోతారా యా, అని ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, మంచిది. నువ్వు నమ్మితే నాకు కొత్తగా బంగారపు కిరీటం రాదు, నమ్మకపోతే బంగారపు కిరీటం పోదు. కానీ ప్రతి మనిషికి తనకున్నటువంటి మనస్సులో ఉన్నటువంటి మాట చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలండి. వాళ్ళు ఆ మనిషి కరువైపోయారు. ఎందుకు తెలుసా, ఒక మనిషిని నమ్మి మనం కనుక ఏదైనా విషయం చెబితే వాడే ఎక్కుమేకవుతున్నాడు. అలా అయిపోయిందండి వాతావరణం. చూశాను. అందుకనే అంట, ఇది మొదటి నుంచి అంటే ప్రేమ అన్నారు కదా, ప్రేమ చాలా చిన్నదండి. దాంట్లో ప్రేమ చాలా చిన్నది. కానీ కేవలం నమ్మకం అనేటువంటిది ఎవరు చేస్తారు తెలుసా అండి? ద్రోహం
బయట వాళ్ళు చేయలేదుగా. నమ్మిన వాళ్ళే. నమ్మిన వాళ్ళే ఆ ద్రోహం చేయగలుగుతారు. కర్మ ప్రారంభం ఏంటంటే వాళ్ళు ద్రోహం చేశారు అని తెలిసి కూడా వాళ్ళని నమ్ముతాను చూశారని. ఇంకా అది కదా అసలైనటువంటి సంభవం అంటే. ఇప్పుడు ఇక్కడ ద్రోహం చేసి ఉండొచ్చు, ఇప్పటికి ఇది అశాశ్వతం వాళ్ళ ఆనందం, ఇప్పటికి ఆనందపడవచ్చు, కానీ భగవంతుడి దగ్గర అయితే వాళ్ళు తప్పించుకోలేరు కదా. ఎప్పుడో కర్మ అనుభవించడం వేరండి, కానీ ఇవాళ మనం ఏమవుతున్నాం, మన జీవితం మొత్తం ధారపోస్తున్నాంగా, పోయట్లేదా? మన జీవితం మొత్తం ధార దేనికి పోస్తున్నాం? సరే మనం నమ్మామంటే మనల్ని కూడా నమ్ముతారు అనేగా. కానీ ఎప్పటికప్పుడు కేవలం మసిపూసి మారడికాయ చేసినట్టుగా అవసరమైతే ఒక రకంగా, అవసరం లేకపోతే ఒక రకంగా, అవసరానికి తగ్గట్టుగా జాగ్రత్తగా మారుతూ వస్తుంటే వాళ్ళు చేసేటువంటి విన్యాసాలకు మనం ముగ్ధరం అయిపోవట్లేదా? అలా అని చెప్పి మనం కూడా వాళ్ళలాగా మూర్ఖంగా మనం ఉండలేమండి. ఉండమంటారా? మనం ఉండలేమంటున్నా. కాకపోతే అది నీకు నిర్ధారణ అయిన తర్వాత జాగ్రత్తగా బయటకు వచ్చే ప్రయత్నం చేసుకో. జాగ్రత్తగా బయటకు వచ్చే ప్రయత్నం చేసుకో. అప్పటికైనా నువ్వు బయటికి రాకపోతే నీ అంత మూర్ఖుడు ఇంకొకటి ఉండడు. బయటకు వచ్చే ప్రయత్నం చేసుకుంటే నీ దగ్గర నిజంగా నీ మనస్తత్వం 10 మందికి ఉపకారం చేసేదే, దగ్గరకు వచ్చి ఏమండి అడిగిన ప్రతి వ్యక్తికి ఏదైనా ఉపకారం చేసే మనస్తత్వం అయితే, నువ్వు ఏదైతే కనుక కష్టాన్ని అనుభవిస్తున్నావో ఆ కష్టం నుంచి బయటపడడానికి ఏదో ఒక మనిషి దగ్గరికి వస్తాడు, భగవంతుడే పంపిస్తాడు అనేటువంటిది నమ్మి బయటకు వచ్చే ప్రయత్నం చేయి. అంతేగాని ప్రతిదీ కానీ అంత తేలిక కదండి బయటికి రావటం. బయటకు వచ్చిన మరుక్షణము ఒక రకమైన విద్య చేయటం అలవాటైనటువంటి వ్యక్తికి మళ్ళీ ఈ మనిషి ఏం మాట్లాడితే మళ్ళీ మన దగ్గరికి వస్తాడో తెలీదా? తెలుసు. ఆ మాట్లాడే ప్రయత్నం చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. ఈసారి నువ్వు అవకాశం ఇవ్వద్దు. సో అదే మాయ, అదే ఆనందం. మళ్ళీ ఒక అవకాశం రాగానే అటు నుంచి మళ్ళీ ఏదో ఒక రకంగా ఏమో ఎక్కడో తప్పు జరుగుండొచ్చు, ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుండొచ్చు, మనమే తప్పు చేసినచ్చు కదా, మరొక్కసారి మళ్ళీ మాట్లాడదాం అనే ఆలోచన వస్తుంది చూసావా? దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రకమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అటువంటి ఆనందం నుంచి, అటువంటి అందమైన దాని నుంచి, అటువంటి ఆకర్షణీయమైన దాని నుంచి నువ్వు బయటపడగలుగుతావు. బయటపడగలిగితే నిజమైనటువంటి ప్రేమ భగవంతుడు నీకు ఇస్తాడు. అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతానమ్మా. ఎందువల్లనంటే ఇంత పిల్లవాడి దగ్గర నుంచి, నెలల పిల్లవాడి దగ్గర నుంచి 70 సంవత్సరాల వరకు కూడా ఆకర్షితులయ్యేది కేవలం సమ్మోకే. అంటే ఎదుటి మనిషి చెప్పేటువంటి మాటలు కేవలం చెబుతుంటే అర్థమైనప్పటికీ కూడా మన కర్మ ప్రారంధం బాలేక వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాటకి మనం ఏకీభవిస్తూ ఓకే అవును కాదు అనుకుంటూ వాళ్ళు చెప్పేదానికి తలకాయించి వాళ్ళు వెంట వెళ్ళిపోతాను చూసారండి. అంతకు మించినటువంటి శక్తి, ఆనందం, ఆకర్షణకి ఎందులోనే ఉన్నాయా? లేవు కదా. అది మనం గమనించుకోవాలి. ప్రపంచంలో కల్లా అత్యంత అందమైనటువంటిది, ఆకర్షణీయమైనది ఏదైనా ఉందంటే కేవలం మోసం మాత్రమే. ఆ మోసానికి ఆకర్షణ కానటువంటి వ్యక్తి ఉన్నాడా? లేరు. అందుకనే అన్న త్రికాల జ్ఞానికి కూడా 3 పూట్ల సంధ్యావందనం చేసుకుంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని నేను ఆరాధించుకుంటాను, నాకు ఏమీ అక్కర్లేదని వ్యక్తి కూడా అయ్యా నేను అంతటి గొప్పవాడు లేదు అని వాడు నిజమనుకుంటాడు. వాడు అవసరం మీద వచ్చి వీడిని అంతటి గొప్పవాడు లేడు అని అన్నాడు. ఆ విషయం అవతల వ్యక్తి నిజంగా నేను అనుష్ఠానం చేసే కూడా అంత గొప్పవాళ్ళు లేడని ఫీల్ అవుతాడు. వాడికి ఏది కావాలి ఆ తపస్సు మొత్తం ధారపోస్తాడు వాడికి. అంటే ఎంతటి వాడైనా చాలా అమాయకంగా తనకి కూడా తెలియకుండా ఆ ఒక్క సాలిగూడు లాంటి వలయంలో చిక్కుకుపోయేటువంటిది కేవలం సమ్మో అనేటువంటి 2 అక్షరాలు మోసం. అంతేనండి. దాన్ని మించింది ప్రపంచంలో లేదు. అందులోంచి బయట పడటం అనేటువంటిది ఎంతకాలమైనా నువ్వు శిక్ష అనుభవించు అందులో, కానీ ఏదో నీకంటూ ఒకరోజు ఇస్తాడు భగవంతుడు. నీకంటూ ఒకరోజు ఇస్తాడు. ఆ ఒక్కరోజు నువ్వు ఖచ్చితంగా కనుక మౌల్డ్ చేసుకోగలిగితే నీ జీవితంలో ఖచ్చితంగా మంచి రోజులు అనేటువంటిది ప్రారంభమవుతాయి అనే నాకైతే హార్ట్ఫుల్గా నమ్మకం ఉందండి. ప్రతి మనిషికి నేను చెప్పగలిగేది అదే. అది విషయం. ధన్యవాదాలు పరమేశ్వర. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి